హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ చారీ యూట్యూబర్. ఫ్రెండ్స్, ప్రీవియస్ గా పిఎం విశ్వకర్మకు సంబంధించి నేనైతే ఒక వీడియో చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో కనుక చూడనట్లయితే ఇక్కడ ఐ కార్డ్స్ కనిపిస్తుంది కదా, ఐ కార్డ్స్ లో ఇస్తా అండ్ ఆల్సో కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తా. అక్కడి నుంచి అయితే మీరైతే వెళ్ళి ఆ వీడియో అయితే చూడొచ్చు. రైట్ గైస్, మనం ట్రైనింగ్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే చేసుకున్నాము. ట్రైనింగ్ ఎప్పుడైతే కంప్లీట్ చేసుకుంటామో దాని తర్వాత మనకి నెక్స్ట్ 5 to 10 days లో మనకి సర్టిఫికేట్ అయితే వస్తుంది, ఒరిజినల్ సర్టిఫికేట్ అనమాట. ఒకవేళ ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది మీకు ట్రైనింగ్ సెంటర్ దూరం ఉంది, మేము తెచ్చుకోలేమనంటే అక్కడ మీరు సార్ వాళ్ళకి కాల్ చేశారంటే వాళ్ళు PDF ఫార్మాట్ లో పంపిస్తారు. దాన్ని మీరు డైరెక్ట్ గా ప్రింట్అవుట్ సెంటర్ ఉంటుంది కదా, నెట్ సెంటర్ ఉంటుంది కదా, జిరాక్స్ సెంటర్, అక్కడికి వెళ్తే మనకి వాటర్ పేపర్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో అయితే మీరైతే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. అదేంటంటే ఒరిజినల్ మెమోలా అయితే మనకైతే కనిపిస్తుంది. రైట్, మీ ట్రైనింగ్ కంప్లీట్ అయినాక 1 month 2 months కి లేదంటే 1 month 2 months లోపే మీకైతే ఫస్ట్ 1000 రూపీస్ అయితే పడతాయి. 1000 రూపీస్ దేనికోసం అంటే మనకి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఉంటుంది కదా, మీదైతే ఏదైతే ట్రైనింగ్ సెంటర్కి వెళ్తారో దానికి ట్రాన్స్పోర్ట్. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే 1000 రూపీస్ అయితే అకౌంట్ లో అయితే క్రెడిట్ అయితే అవుతాయి. 1000 రూపీస్ దేని నుంచి క్రెడిట్ అవుతాయి అని అంటే డిపిటి అని ఉంటుంది, దాని నుంచి అయితే మనకు క్రెడిట్ అయితే అవుతాయి. మీకు కావాలంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ స్క్రీన్ షాట్ చూపిస్తా. ఇక్కడ నుంచి అయితే మనకైతే అకౌంట్ లో అయితే 1000 రూపీస్ అయితే పడతాయి. 1000 రూపీస్ పడ్డ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మనకి 3000 రూపీస్ అయితే వస్తాయి. సేమ్ అకౌంట్ లో క్రెడిట్ అయితే అవుతాయి. పిఎం విశ్వకర్మలో మనం ఏదైతే అప్లై చేశామో దాంట్లో అదే అకౌంట్ లో అయితే మనకైతే డబ్బులు అయితే పడతాయి అనమాట. రైట్, ఇంకొక విషయం ఏంటంటే మనం ట్రైనింగ్ కంప్లీట్ చేసిన నెక్స్ట్ మినిట్ మనం చేయాల్సిన పని ఏంటంటే 1 week లోపు మనం బ్యాంక్ వెళ్ళాలి. బ్యాంక్ వెళ్ళి మనం ఏదైతే పిఎం విశ్వకర్మకు అప్లై చేశామో అప్లికేషన్ ఫామ్ ఒకటి, ఆధార్ కార్డ్ ఒకటి, పిఎం విశ్వకర్మకు సంబంధించి ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అదొకటి. ఇంకొకటి ఏంటంటే పిఎం విశ్వకర్మ ట్రైనింగ్ అయినట్టు సర్టిఫికేట్ వస్తుంది కదా, ఆ సర్టిఫికేట్, పిఎం విశ్వకర్మ సర్టిఫికేట్ ప్లస్ ఐడెంటిటీ కార్డ్, ఐడి కార్డ్ ఒకటి. ఇవన్నీ అయితే మనం తీసుకొని జిరాక్స్ తీసుకెళ్లి మనం బ్యాంక్ లో అయితే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ లో ఎందుకు సబ్మిట్ చేయాలని అంటే మనకి ఏదైతే లోన్ 1 lakh లోన్ ఉంటుందో ఆ లోన్ కోసం మనం బ్యాంక్ వెళ్ళి ఇది సబ్మిట్ చేస్తే వాళ్ళు మనకి వెరిఫికేషన్ కోసం అయితే నిజంగా మన షాప్ ఉందా లేదా అని వాళ్ళు వచ్చి వెరిఫై చేసుకుంటారు. బ్యాంక్ వాళ్ళు వచ్చి అయితే వెరిఫై చేసుకుంటారు. ఇదంతా ప్రాసెస్ ఏంటంటే మనం 1 lakh సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ గా మెసేజ్ అయితే వస్తుంది. మెసేజ్ రాకముందుగా మనం ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుంటే ఎప్పుడైతే మనకు మెసేజ్ వస్తుందో వచ్చిన వెంటనే డైరెక్ట్ గా మనకు వాళ్ళు బ్యాంక్ వాళ్ళు అయితే లోన్ ఇవ్వడానికి అయితే చాయిస్ అయితే ఉంటుంది. లేదు నాకు మెసేజ్ వచ్చినాకనే ఇవన్నీ చేస్తా అంటే మీకైతే ప్రాసెస్ అనేది డిలే అవుతుంది. ఎందుకంటే మీరు అప్పుడు అప్లికేషన్ ఫామ్ అవన్నీ అప్పుడు మీకు మెసేజ్ వచ్చిన తర్వాత తీసుకెళ్లి ఇస్తే మనకు టైం అనేది వేస్ట్ అవుతుంది, ఇంకొకటి లేట్ అవుతుంది. రైట్, ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అనేది మనం సపరేట్ గా చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు. బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తారంటే మీరు ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అనేది చేయించుకొని తీసుకురండి, ఆ తర్వాత మేమైతే ఫామ్స్ అయితే తీసుకుంటామంటారు. ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ఫామ్ కూడా మనకు పిఎం విశ్వకర్మ యాప్ లో ఇట్ సెల్ఫ్ మనకైతే ఉంటుంది, పిఎం విశ్వకర్మ వెబ్సైట్ ఇట్ సెల్ఫ్ అయితే ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే టూల్ కిట్ అనే మెసేజ్ అయితే వచ్చింది మనకి. 10,500 అని టూల్ కిట్ చాలా మందికి మెసేజ్ అయితే వచ్చాయి. 10,500 కాదు, అది 15,000 రూపీస్ టూల్ కిట్ అనమాట. మీరు 10,500 మెసేజ్ రాగానే మీరైతే టెన్షన్ అయితే పడకండి. ఇంకొక విషయం ఏంటంటే కొంతమందికి మెసేజ్ కూడా రాలేదు టూల్ కిట్ కి సంబంధించి. టూల్ కిట్ అనేది అసలు ఏంటి, టూల్ కిట్ ఆ మెసేజ్ మనం ఏం చేయాలి, ఏం చేస్తే మనకి టూల్ కిట్ సంబంధించింది ఇస్తారు అనేది సపరేట్ వీడియో అయితే చేస్తాను. రైట్, టూల్ కిట్ సంబంధించి ఎటువంటి టెన్షన్ అయితే పడకండి. ఎందుకంటే టూల్ కిట్ అనేది ఎలా వస్తుంది, టూల్ కిట్ మెసేజ్ రాకుంటే ఏం చేయాలి అనేది దానికి సపరేట్ వీడియో అయితే చేస్తాను. రైట్ గైస్, అన్నీ ఒకటే వీడియోలో పెడితే మీకు కొంచెం కన్ఫ్యూజ్ అయితే అవుతారు. దానికోసం నేను మీకోసం సపరేట్ వీడియో అయితే చేస్తాను అనమాట.
మేబీ ఈరోజు సాయంత్రం లేదంటే రేపు మార్నింగ్ సరికి మీకు ఇంకో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అదేంటంటే అసలు బ్యాంక్కి ఏమేం ఫామ్స్ తీసుకెళ్ళాలి దానికి సంబంధించిన వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకొకటి ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అని చెప్పాను కదా, అదే వెబ్సైట్లో ఉంటుందని చెప్పాను కదా. కొన్ని బ్యాంక్స్ అయితే వాళ్ళు బ్యాంక్ మేనేజర్ అనేది యాక్సెప్ట్ చేయట్లేదు ఆ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ఫామ్. కాకపోతే నేను బ్యాంక్ మేనేజర్తో మాట్లాడాను, అసలు ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయరు అని అంటే వాళ్ళు ఏం చెప్పారంటే మీకు యాన్యువల్ ఇన్కమ్ సంబంధించి డీటెయిల్స్ అనేవి దీంట్లో లేవు, నేను ఎలా తీసుకోవాలి అని అయితే అడుగుతున్నారు. దానికోసం ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఎలా తీసుకోవాలని కూడా నీకు ఇంకో వీడియో అయితే చేస్తాను. రైట్, ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.